మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. దాంతో పాటు మన ఊపిరి సినిమా కూడా తగులుతుంది లైట్ గా సెకండ్ హాఫ్ లో. బట్ ఓవరాల్ గా ఫైన్ బానే ఉంది సినిమా. బట్ పేరు మారితే బాగుండేది. ఫాదర్ కాకుండా మదర్ ఫ్యామిలీ అని పెడితే బాగుంది. ఏజ్ ఫ్రెండ్స్ చాలా క్యూట్ గా ఉంది. అమ్మాయి చాలా బాగా చేసింది. సూర్య క్రేజీ అసలు. అండ్ రాధిక క్యారెక్టర్ కూడా యాక్టింగ్ కూడా చాలా బాగుంది సినిమా. క్యారెక్టర్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ పోయారు చాలా బాగా వర్క్ అయింది. మెయిన్ హైలైట్స్ అంటే ఏముంటాయి? హైలైట్స్ అంటే ఆ అమ్మాయి ఎవరు స్టైల్ చాలా బాగుంది. ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందండి? అందరూ బాగా చేశారు, ఎవరు తగ్గలేదు. హీరో హీరోయిన్ రాధిక గారు ఎవరు అందరికీ అందరు లేదు కనెక్ట్ అయింది. నాకైతే కనెక్ట్ అయింది, చాలా బాగుంది మూవీ. అంటే అలా అని కాదు, మూవీలో అన్నీ ఉన్నాయి. కామెడీ, ఏడ్పించారు, లైవ్లీగా ఉంది, బాగుంది. అసలు ఒక వరల్డ్ లోకి తీసుకెళ్లారు, బాగా అనిపించింది. ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. చాలా క్లోజ్ గా ఉంది, ప్రాక్టికల్ గా ఉంది. సార్ మూవీస్ ముందు కూడా చూసాం కదా, చాలా బాగుంది. అదంతా పర్సనల్ ఎందుకండి మనకి. థ్యాంక్ యూ. फ्रेंड्स ये मामूल सिनेमा नहीं है, अच्छा सिनेमा है. ఫ్యామిలీ చాలా ఫ్యామిలీ స్టోరీ, ఎమోషన్ చాలా బాగున్నాయి. సినిమా క్లీన్ గా కామ్ గా వెళ్ళిపోతుంది. ఏంటంటే సినిమాలో ఒక పాయింట్ చెప్పాడు, అమ్మాయిలు రిలేషన్షిప్ నిలబడాలంటే అమ్మాయిలే కారణం, అబ్బాయిలు కాదు. మా అబ్బాయిలు మోసం చేయకండి, కంటిన్యూగా చివరి వరకు ఉండండి. అదే చెప్తున్నాను ఈ సినిమా. సూర్య అదే చెప్పాడు. బంధాలు గొడవలు జరిగిన తర్వాత ఎలా మాట్లాడుకోవాలో తెలియక విడిపోతారంట, అది చెప్పాడు. 2 మనిషికి అహంకారం పనికిరాదు. నేను చేయగలను అనుకోవడం విశ్వాసం, నేను మాత్రమే చేయగలను అనుకోవడం అహంకారం. ఈ సినిమాలో గజనీలో సినిమా డైలాగ్ చెప్పాడు, మళ్ళీ ఇక్కడ డైలాగ్ చూపించాడు. సినిమా ఎమోషన్ చాలా బాగుంది. ఫ్యామిలీ కంప్లీట్ ఫుల్ మీల్స్ ఫ్యామిలీకి. హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. సాంగ్స్ ఒక 2 సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు సినిమాని. ఆయన ఇప్పుడే సినిమా చూసిన విశ్వనాథన్ సార్. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు నిజంగా. అంటే సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు మామూలుగా అనిపించలేదు అన్న. అంటే న్యాచురల్ యాక్టింగ్ అనిపించింది. అంటే దానిలో మనం ఒక అన్నని, ఒక తమ్ముడిని, ఒక ఫ్రెండ్ని, ఒక మంచి హస్బెండ్ని, మంచి కొడుకుని, మంచి ఓనర్ని చూసుకున్నాం అనమాట. అసలు మామూలుగా అనిపించలేదు. అంటే అతను ఇంకా మమత గారి మధ్యలో ఉన్న క్యూట్ రియాక్షన్స్ కానీ అవన్నీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. మళ్ళీ మన రాధిక గారి పర్ఫార్మెన్స్ కూడా అసలు మామూలుగా లేదన్న, వేరే లెవెల్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు నిజంగా. ఫైటింగ్ అయితే కొన్ని సీన్స్ ఉంటాయి చూడండి, ఫైటింగ్ సీన్స్ అయితే అసలు మామూలుగా లేదు. స్టోరీ కూడా చాలా డీసెంట్ గా, చాలా మంచిగా, చాలా యూనిక్ ఉంది. అంటే ఎక్కడ కూడా మనకి బోర్ అనేది కొట్టలేదన్న సినిమా. అలా తీసుకెళ్లిపోయారు వెంకీ అట్లూరి గారు, మీరు గ్రేట్. అంటే మీరు ముందు సినిమా సారా అవ్వచ్చు, మళ్ళీ లక్కీ భాస్కర్ అవ్వచ్చు, ఇలాంటి సినిమాలు మంచి అంటే సమాజానికి మంచి ఏమంటారు మంచి మెసేజ్ ఉన్న సినిమాలు తీస్తున్నారు. సేమ్ ఈ సినిమా కూడా అలాంటి సినిమానే. సో మీరు అందరు పక్క వచ్చి చూడండి, మీ అందరు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అంటే మనం ఎలా ఉంటామంటే సినిమా నచ్చితే థియేటర్లో చూస్తాం, సినిమా నచ్చకపోతే ఫోన్ లో చూస్తాం. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్ లో చూడాల్సిన సినిమా అన్న. పట్టుకోనా దండం పెట్టాలా? పట్టుకో నువ్వే పట్టుకో. ఓకే భయ్యా, ఇప్పుడే భయ్యా విశ్వనాథన్ సన్స్ సూర్య సినిమా చూసి వచ్చాను భయ్యా. ఏడుపు వచ్చేసింది భయ. సినిమా చూస్తాను సేపు ఏడుపు వచ్చేసింది భయ. అంతేనా అతను చేసే యాక్టింగ్, అన్ని పర్ఫార్మెన్స్ అన్ని బాగానే ఉన్నాయి. 20 సంవత్సరాలు 40 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రేమ అంతా బాగానే ఉంది. బాగా డబ్బు స్టోరీ బాగానే ఉంది. కానీ సినిమా చూస్తూ ఉంటే కాస్త సాంగ్స్ లేకుండా పోయినా అదైతే కాస్త బాధగా ఉంది. దయచేసి ఐటమ్ సాంగ్లు కేటండి, కొంచెం రొమాంటిక్ సీన్లు కూడా యాడ్ చేసుకుంటే బాగున్నాం. సరే మొత్తం సినిమా అయితే బాగానే ఉంది. కానీ ఇక్కడ సమస్యలు ఒకటే అనమాట. గజనీ సినిమా, జైభీమ్ సినిమా, ఆకాశుని ఎదురు అలాంటి పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి. అలాంటి సినిమా సూర్య గారు చేస్తే ఇంకాస్త బాగుంటుంది అనమాట. గజనీ 2ది, ఆకాశుని ఎదురు 2ది, జైభీమ్ 2 సినిమాది, 6 2ది. నేను పుట్టిందే గజనీ సినిమా థియేటర్లో పోయా. నేను పుట్టిందే గజనీ సినిమా థియేటర్లో. అలాంటిది గజనీ 2 సినిమా దిపోయా. ఏంది పోయా ఈ సినిమా? ఎక్కడ పోయా మసాలా ఎక్కడ? నమస్తే సార్, బాగున్నారా? ఏడుపు వచ్చేసింది పోయా సినిమా ఫస్ట్ లాస్ట్ దాకా ఉండగానే ఇవరు కాలేజ్ అమ్మాయిలు రీల్ తీసుకోవడానికి ఉంది. ఈ సినిమా కాలేజ్ అమ్మాయిలు వచ్చి రీల్స్ తీసుకొని పోతారు. కానీ దారిని పోయే నార్మల్ నాలాంటి పేదోడు కూలి పని చేసి చూడకపోతాం. ఈ సినిమా ఏంది పోయా సినిమా? సరే డబ్బు నోడు స్టోరీ బాగానే ఉంది. అంత డబ్బు నోడు పక్క దేశం పోవడం, ఎంజాయ్ చేయడం, తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఖచ్చితంగా పెళ్లి కావాలా అనుకోవడం అంతా బాగానే ఉంది. కానీ సినిమాలో స్టోరీ డెప్త్ లేదు. అది ఒకే ఒక్క సాంగ్ ఉంది అంతే. ఇంకొక సాంగ్ అయితే పెట్టాడు, అది అర్థం కాలేదు.
అదేమో అమ్మాయి బటర్ఫ్లై అనే సాంగ్ ఒకటి ఉంది, అది ఒకటి బాగుంది తప్ప సినిమా అయితే బాధేసింది. నేను సూర్య గారు పెద్ద ఫ్యాన్. నేను అతను తమిళే కాదు, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, అమెరికా అంతా ఫ్యాన్సే ఉంటారు ఆయన. తెలుగులో ఆయన ఒక మెగాస్టార్. ఆయన చిరంజీవి గారిలో చేస్తాడు ఆయన అన్ని. ఏ సినిమా అన్న డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ, యాక్టింగ్లు, కళ్ళు కానీ. అబ్బా గజనీ సినిమాలో అయితే నేను గజనీ సినిమా థియేటర్ పుట్టాను కాబట్టి నన్ను మా ఊళ్ళో అందరూ గజనీ అంటారు, కొంతమంది ఆరు అంటారు, నన్ను కొంతమంది ఆకాశుని అద్దురు అంటారు, నన్ను కొంతమంది జైబీం అంటారు. అలాంటిది ఈ సినిమా చూసి నేను ఏమని చెప్పాలి పోయి, వాళ్ళ బాగాలేదు అంటారు పోయి, అందరూ బాగా సినిమా దిగిపోయా. సూర్య గారు విశ్వనాథన్ సన్స్ యావరేజ్ అండి. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ యావరేజ్. సో ఓవరాల్ గా ఒక యావరేజ్ సూపర్. ఐటమ్ సాంగ్ లేదు, ఉన్నా ఉపయోగం లేదో అనిపించింది. సెకండ్ హాఫ్ దెబ్బేసేసింది. ఎందుకు మీకు ఐటెం సాంగ్ అంటే అంత ఇది? నేను ఒక రిక్షా డ్రైవర్ని అయ్యా. సాయంత్రం అయ్యేసరికి ఒక ఐటమ్ సాంగ్ క్వార్టర్ కోరుకుంటాం, అది లేకపోతే మనసు జీవనం లాగుతుంది. సో నేను పెట్టిన 300 నాకు న్యాయం జరగలేదు, చెప్పండి అయ్యా. ఏమండి మీరేమన్నా చేస్తారు ఐటెం సాంగ్? మొన్నే సందీప్ రెడ్డి ఫోన్ చేశారు, స్పిరిట్ లో ఐటమ్ సాంగ్ ఉంది, చిన్న క్యామియో చేస్తామని అడిగారు. పెద్ద ఆయన ఫోన్ చేశారు, ఎలాగుండా ఎలా ఉంటావు, ఎగిరికి అంటేసా, ఛాన్స్ కొట్టేసా, లక్కి ఛాన్స్ కొట్టేసా. అమ్మో సూర్య గారి యాక్టింగ్ పేరు పెట్టచ్చా. కంగువా రెట్రో తర్వాత ఇది కూడా ఫ్లాప్ అయిపోతాయేమో అనుకున్నా కానీ లేదు, కొంచెం బాగా తీశారు. యావరేజ్. సెకండ్ హాఫ్ ఒకటి దెబ్బేసింది, సెకండ్ హాఫ్ ఇంకా బాగా తీసి ఉంటే కనుక హిట్ పడేది. సో ఐటమ్ సాంగ్ కావాలయ్యా. నాకు ఆ గ్లామర్ లేదు. ఒక మురళీలాల్ ఠాకూర్నో సీరియల్ పట్టుకొచ్చి ఒక ఐటమ్ సాంగ్ పెట్టుంటే ఎంత బాగుండేది సినిమా, ఓ ఊపు ఊపేది. సో ఐటమ్ సాంగ్ లేనందుకు కొంచెం ఫీల్ అవుతున్నా, చెప్పండి అయ్యా. బాగుంది అయ్యో, బాగా చేసింది. నైట్ కుర్రోళ్ళ కళ్ళకు వచ్చింది మా మమత మైజు. బాగుంది మ్యూజిక్, బాగుంది బీజిఎం బాగుంది, ఎలివేషన్ బాగున్నాయి, కానీ ఐటమ్ సాంగ్ కూడా లేదు. నాకు ఐటమ్ సాంగ్ కావాలి డాట్. లెనిన్ మూవీ మీ మీడియా పూర్వంగా హిట్ అయితే తిరుపతి వెళ్ళి గుండు కుట్టించుకుంటున్నాను వెళ్ళొచ్చాను. ఇప్పుడు ఈ సినిమా చెప్తాను. ఈ సినిమా చూడగానే నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది. ఎందుకంటే బంధాలు మనం నిలబెట్టాలి. మా అమ్మకు ఫోన్ చేసి ఎలా ఉన్నారో అడిగేసి మీకు రివ్యూ ఇస్తాను బ్రో. నాకు ఇప్పుడు అర్జెంటుగా మా అమ్మకు ఫోన్ చేయాలనిపిస్తుంది, అంత బాగుంది ఈ సినిమా. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాలు మనకి ఐటమ్ సాంగ్లు ఏంటి గాలిలో సుమోలు ఎగరడాలు అన్నీ అయ్యాయి. కానీ ఈ సినిమా 100% జెన్యున్ గా చెప్తాను. మా అమ్మకు ఫోన్ చేస్తున్నాను, ఆవిడ లిఫ్ట్ చేయగానే మీకు రివ్యూ చెప్తాను నేను. ఈ సినిమా అమ్మా ఎలా ఉన్నావు అమ్మా? ఎలా ఉన్నా, తిన్నావా? ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం ఎలా ఉంది? సరే అమ్మా, మళ్ళీ చేస్తాను. గుర్తుకొచ్చి చేయాలనిపించింది, మళ్ళీ చేస్తాను. ఈ సినిమా చూస్తే మా మదర్ గుర్తుకొచ్చింది భయ్య. అంత ఎమోషన్ బాగా ఇచ్చేసాడు. ఇక్కడ నేను ఏదో రివ్యూల కోసం చెప్పట్లేదు, నేను ఒక యూపీఎస్సీ యాస్పిరెంట్. నాకు సినిమా మీద ఇంట్రెస్ట్, టీఎఫ్ఐ బానిసను. నాకు సినిమాలోకి వెళ్ళాలి, యాక్ట్ చేయాలని కూడా లేదు. నాకు సినిమా నచ్చి వస్తాను. నాకు సినిమా చాలా నచ్చింది. యాక్చువల్గా చాలా క్వశ్చన్స్ తోటి వచ్చాను నేను. ఎలా ఉంటుంది సూర్య గారికి మమతా గారికి కాంబినేషన్, ఎలా ఉంటుంది రాధికా గారు రవీనా టండన్ గారి కాంబినేషన్స్ ఎలా ఉంటాయి, ఎలా హ్యాండిల్ చేస్తాడు వెంకీ అట్లూరి అని అనుకున్నా. ఫ్యామిలీ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడంలో వెంకీ అట్లూరి తర్వాత మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఒక సార్ కానీ, లేదంటే ఒక రీసెంట్గా వచ్చిన ఆయన ఫిలిం లక్కీ భాస్కర్ కానీ, అండ్ ఇప్పుడు ఇది కానీ. సో ఫ్యామిలీ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయాలి అంటే హీఈస్ ద బెస్ట్. అండ్ నాగవంశీ గారు నిజంగా ఆయన ఫ్యామిలీ సినిమాలు తీస్తున్న విధానం చాలా హ్యాట్స్ ఆఫ్. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నెవర్ డిసప్పాయింట్స్. నాకు అదైతే బాగా అనిపించింది. అండ్ సూర్య గారి పెర్ఫార్మెన్స్, సూర్య గారికి బెస్ట్ కంబ్యాక్. కంగువా కరుపు వచ్చిన, కరుపు మన తెలుగు కంటే తమిళ్లో ఎక్కువ ఆడింది. సో మన తెలుగులో ఆయనకి బెస్ట్ కంబ్యాక్ విశ్వనాథన్ సన్స్ అని చెప్పొచ్చు. అండ్ సంజయ్ పేరు ఆయనకి ఏమన్నా కలిసి వస్తుందేమో, సంజయ్ రామస్వామి ఇప్పుడు సంజయ్ విశ్వనాథ్. సో అండ్ ఆల్సో ఇది నాకు ఈ సినిమా ఎలా అనిపించింది అంటే అల్ట్రా క్లాసిక్ అమ్మ నాన్న తమిళ అమ్మాయిలా అనిపించింది. అది అల్ట్రా మాసి, ఇది అల్ట్రా క్లాసీ. సో ఆ వర్షన్ అనిపించింది. అంటే అది పూరి మార్క్, ఇది వెంకీ అట్లూరి మార్క్. ఇది అది మాస్, ఇది వెంకీ అట్లూరి క్లాస్ అనిపించింది.
కొన్ని పాయింట్స్ కలుస్తాయి సిమిలర్ గా, అది అనిపించింది. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. మమిత క్యూట్ డాన్స్ పెర్ఫార్మెన్సెస్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, సూర్య గారితో సీన్స్ చాలా క్యూట్ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యన ఆ బాండింగ్. అండ్ అలాగే సూర్య గారి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, అమ్మతో ఉండే బాండింగ్, మెయిన్ గా వెంటనే అమ్మకు కాల్ చేయాలి అనిపించే ఒక సీన్ ఉంటుంది, ముత్తుస్వామి గారి సీన్. అది కోర్ ఎమోషన్ అన్నమాట సినిమాలో. సో ప్రతి పార్ట్, ప్రతి సాంగ్, ప్రతి ఎమోషన్, సాంగ్ ఎందుకు ఉంది లేదా ఇక్కడ ఎందుకు ఈ సీన్ ఉంది అనే డౌట్ లేకుండా ప్రతి దాన్ని ప్రాపర్ గా ఫిట్ చేశారు వెంకటేశ్వర గారు. అండ్ ఇట్స్ ఎ క్లాసిక్ ఫిలిం అని చెప్తా నాకైతే. ఫైనల్ ఇట్స్ లైక్ ఏ క్లాసిక్ ఫిలిం వేర్ రవీనా టండన్ గారి క్యారెక్టర్, రాధికా గారి క్యారెక్టరైజేషన్, మమితా బైజు గారు, సో ఎవ్రీ వన్ వాజ్ ప్రాపర్లీ ఫిట్ ఇన్ ద ఫిలిం. అండ్ నేను చాలా బాగా చేస్తాను. 5కి 3.5 రేటింగ్ ఇచ్చేది. మధ్య ఉన్న ఎమోషన్ చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. దానికి తగ్గట్టు సూర్య గారు ఎమోషనల్ గా యాక్టింగ్ చేశారు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ టైమ్స్ అని చెప్పొచ్చు. ఆ లెవెల్ ఉంది. అంటే అందరికి కనెక్ట్ అవుతుంది ఈ మధ్య. ఇప్పుడు రిచ్ పీపుల్ కి కనెక్ట్ కాదు, అందరికి కనెక్ట్ అవుతుంది అండి. అట్లా ఏం లేదు, మరీ ఓవర్ గా ఏం చూపించలే. కొంచెం ఓవర్ ద టాప్ చూపిస్తారు, అది ఓకే, మనం యూస్ టు అయిపోయాం. ఇప్పుడు కాదు, మనము అత్తగారి ఇల్లు ఏదో, సో సో అది అప్పటి నుంచి మనం యూస్ టు అయిపోయాం. సో ఓకే, యూస్ టు అయిపోతాం, నో ప్రాబ్లం. లేదండి, నేను అట్లా చెప్పను. అంటే కొంచెం ల్యాగ్ ఉంటుంది డెఫినెట్ గా, బట్ మరీ అంత కంపారిజన్ డ్రా నేను చెయ్యను, నాకు అట్లా అనిపించలేదు. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, బట్ మరి బ్రహ్మోత్సవంలో అయితే లేదు. మ్యూజిక్ ఓకే, అంటే ఫర్గెటబుల్ మ్యూజిక్ నా దృష్టిలో. మ్యూజిక్ కంటే ఎక్కువ నాకు స్టోరీ కానీ యాక్టింగ్ కానీ గుర్తుంది. డీసీ లెవెల్లో 100% లేదు మ్యూజిక్. అంటే డీసీలో వన్ ఆఫ్ ద హీరో వాజ్ అనిరుద్ అని చెప్తా నేను. ఇక్కడ అట్లా లేదు. ఓకే, మూవీ అంటే స్టోరీ లైన్ కి తగ్గట్టు ఉందేమో. నథింగ్ వర్త్ రిమెంబరింగ్. ప్రతి అందరికి అదే చెప్పానండి. మదర్ ఇంకా సంధి ఉంటది, ఒక ప్లాట్ ఉంటది, బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద రీసెంట్ టైం. అది నాకు చాలా మంచిగా అనిపించింది, బ్యూటిఫుల్. అసలు దేన్ని కూడా మేము ఇలా ఉండాలని చెప్పలేము. అసలు బ్లాక్ బస్టర్. అసలు సూర్య సార్ అసలు ఈ కంబ్యాక్ ఇది మళ్ళీ ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా, పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా, 100%. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. మెయిన్ క్యారెక్టర్ సూర్య, అంటే పేర్లు తెలియదు వాళ్ళది. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. రాధికా గారి రోల్, అందరి రోల్ చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా, ప్లెజెంట్ గా, మనుషులు కొంచెం ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి సినిమా చూడటం వల్ల.